ఆల్. నేను మా మమ్మీ ఇద్దరం కలిసి నుమాయిష్కి వెళ్తున్నాం. మా మమ్మీ నుమాయిష్కి రావడం ఇదే ఫస్ట్ టైం. మా మమ్మీ కోసం తీసుకొని వెళ్తున్నా చూస్తుందని. మేము ప్రస్తుతం మా దగ్గర ఉన్న మియాపూర్ మెట్రో స్టేషన్లో ఉన్నాం. మెట్రో ఎక్కేసి ఇంకా వెళ్ళాలి. మ్యాక్సిమం 50 minutes or 1 hour పడుతుండొచ్చు. మా మమ్మీ ట్రైన్ అయితే అక్కడ వెయిట్ చేస్తుంది. మేము ఇంకా మెట్రో ఎక్కాలి. ఇది మా మియాపూర్ మెట్రో స్టేషన్. ట్రైన్ అక్కడ దూరంగా ఉంది, నేను కొంచెం జూమ్ చేసిన. సో ఇక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు మెట్రో వస్తే. అండ్ ఇక్కడనే వెనకాలనే లిఫ్ట్ ఉంది. ఆయన కాషన్ చెప్తున్నాడు లైన్ క్రాస్ చేయకండి అని. ఖైరతాబాద్ వరకు అయితే వచ్చేసినాం. ఇంకో 3 stops అయితే దిగిపోతాం నాంపల్లిలో. మేము ఎక్కువ టైం పట్టలేదు. మేమైతే జస్ట్ నుమాయిష్కి అరైవ్ అయిపోయినాం. ఎంట్రన్స్లోనే ఇన్ని గనం ఉన్నాయి. షాపింగ్ షాపింగ్ షాపింగ్. చాలామంది క్రౌడే ఉన్నట్టున్నారు. ఫుడ్ ఐటమ్స్ అవి అక్కడ నుమాయిష్ది బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడ చెప్పులు, పాప్కార్న్, టాప్స్, పిల్లలకు కావాల్సిన టాయ్స్ ఎంట్రన్స్లోనే. ఇది ఇంకా నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రాపర్గా స్టార్ట్ అవ్వలేదు. అక్కడ చూడవచ్చు నుమాయిష్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లి. ఇది 85th అంట. అండ్ ఎగ్జిబిషన్కి వచ్చే వాళ్ళందరికీ నేనేం చెప్తా అంటే ఇక్కడ ఫోన్పే అలా ఉండదు, క్యాష్ తెచ్చుకోవాలి. సో అందరు క్యాష్ తెచ్చుకోండి. అది దియనన్నా. ఇది మేము గేట్ నెంబర్ 2 దగ్గర ఉన్నాం. టికెట్ తీసుకోవాలి. బై నుమాయిష్ టికెట్ ఆన్లైన్ అంట. ఆన్లైన్ తీసేసుకుంటే అయిపోతుంది. ఇవి చికెన్ కర్రీ టాప్స్ 1000కి 3 అని రాసి పెట్టిండ్రు ఇక్కడ. ఇవి కలంకారీ ఇవన్నీ. మేము గేట్ నెంబర్ 2 నుంచి వచ్చినాం. ఇదే ఎంట్రీ ఉంది. రీల్స్లో చూపించినట్టు ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంది. ఈ క్రాకరీస్ ఉన్నాయి. ఈ క్రాకరీ దాంట్లోకి ఒకసారి వెళ్దాం ఎట్లా ఉంది. ఇక్కడ బెడ్షీట్స్ ఉన్నాయి. మా మమ్మీ ఏందో ఆశ్చర్యంగా ఇవి జుండికి వచ్చినామా అన్నట్టు చూస్తుంది. మేము క్రాకరీ దాంట్లోకి వచ్చినాము. ఇక్కడ అన్ని కేజీ సేల్ అంట. కేజీ లెక్కన తీసుకోవాలంట. కేజీ అక్కడ 399 అని ఉంది. మా మమ్మీ ఇక్కడేమో డిన్నర్ ప్లేట్స్ చూస్తుంది. బౌల్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ రావాలంటే మనకు బాగా తిని ఫుల్గా ఓపిక ఉండాలి. ఇవి చాలా బాగున్నాయి. కేజీ డిష్ అవుట్ చేయడానికి, ఇంటికి ఎవరైనా వస్తే ప్లేటింగ్కి పెట్టడానికి చాలా బాగున్నాయి. ఫుడ్కి బాలీవుడ్ సూట్స్, బ్లాక్ ట్రెండ్స్. ఇది మస్కట్ ఆపోజిట్లో ఉన్నాను నేను. ఇవన్నీ హజార్కి 4 అంట. అన్ని బట్టలే ఉన్నాయి. చెప్పినానా? హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, ఇక్కడ బేబీ ఫ్రాక్స్. కానీ రేట్స్ చాలా చెప్తున్నారు, ఏం తగ్గించట్లేదు అసలు. ఇక్కడ నాంపల్లి అనుకుంటాం కానీ అన్ని రేట్స్ ఎక్కువనే. ₹1 కూడా తగ్గిస్తలేరు. బార్గెన్ చేసి మనకే అష్టకు వస్తుంది. ఇక్కడ వచ్చిన నేను నాకు ఈ టాప్స్ కావాలని చాలా రోజుల నుంచి చూస్తున్నా.
కలంకారీయా సారీ దీని ఏమంటే చికెన్ కర్రీ. హెయిర్ క్లిప్స్ ఇక్కడ అన్నీ కానీ కాస్ట్లీ అంటే విపరీతమైన కాస్ట్లీలు ఉన్నాయి. కానీ వాల్ హ్యాంగింగ్స్ ఇట్లా డెకరేషన్ ఐటమ్స్ లాగా వేసేవి బాగున్నాయి. మళ్ళీ మొత్తం అన్ని బట్టలు బట్టలు బట్టలే ఉంది. మా మమ్మీ ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తుంది. అన్ని జ్యువెలరీ ఉన్నాయి ఇక్కడ. జుంకీస్, యాంటిక్ ఆక్సిడైజ్ జ్యువెలరీ, ఫుల్ ఆఫ్ క్లోత్స్. లేడీస్ లేకపోతే అందరూ ఏమైపోతారో ఇంత బిజినెస్ నడవకుండా. కొంచెం రిలాక్స్ అవుదామని మా మమ్మీ కార్న్ తింటా అంటుంది. ఇక్కడ అమెరికన్ స్వీట్ కార్న్ అంట, ఎంత ఉందో చూడాలి. ఈ పాపాకి పరీలో టాప్స్ బాగున్నాయని నేను కూడా రీల్స్లో చూసిన, కానీ ఇక్కడ ఏవి చూసినా కాస్ట్ ఒక్కడొక్క రూపాయి తగ్గించట్లేదు. అక్కడ క్రాకరీ ఉంది, మా మమ్మీ ఏమో చూస్తుందంట, చూద్దాం. ఇట్లాంటి చిన్న చిన్న గ్లాస్ ఐటమ్స్ క్రాకరీ దాంట్లో చాలా బాగున్నాయి. 200కి 6 అంట ఈ చిన్నవి. క్రాకరీ దాంట్లో ఉన్న అన్నీ బాగున్నాయి కానీ రేట్లే బాగా. ఈ ప్లేట్స్ ఫుల్ వజన్ ఉన్నాయి అండ్ ఇది ఒక్కటి 300 అంట, ఓన్లీ సింగిల్ ప్లేట్. కానీ నిజం చెప్పాలంటే బాగున్నాయి ఐటమ్స్. ఇది క్రాకరీ స్టాల్. ఇంకా బ్లాక్ చాలా 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 బాగుంది. బ్లాక్ నచ్చని వాళ్ళంటే ఎవరు ఉండరు. మా మమ్మీ కప్స్ తీసుకుంటా దీంట్లో అని వచ్చి, కానీ ఇక్కడ చూస్తే ఏం లేవు, అక్కడనే కేజీ లెక్కనే బాగుంది. ఇవన్నీ నిజంగా ఇంతగానం సేల్ అవుతాయి అంటారా? ఓ దిస్ ఇస్ సో క్యూట్. సెరామిక్ పాట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి కానీ రేట్లు కూడా అంతకే అదిరిపోతున్నాయి. మేము ఫుల్ ఆన్ క్యాష్ పెట్టుకొని వచ్చేసేయాలి ఇక్కడికి. ఇది ఈవినింగ్ పూట దీపం పెట్టవచ్చు, బాగుంది. రేట్స్ ఎంత చెప్తారు? ఇక్కడ కూడా ఉన్నాయి చూడు, చిన్న చిన్న స్మాల్ కప్స్. క్యూట్గా చాలా బాగున్నాయి ఇవన్నీ.
కాఫీ టీ పెట్టుకోవడం మన వెయిట్ అవ్వలేదు. इसे छोटे वाला वो बना रहेगा ఈ షాప్కి వచ్చినాం మేము. మా మమ్మీకి ఒక స్కూల్ నచ్చింది కూడా. తిరిగి తిరిగి అలసిపోయి మేము వచ్చేసరికి ఇక్కడ గేమ్స్ పిల్లలవి అండ్ ద సాటిస్ఫైయింగ్. కానీ ఇక్కడ ఆగ్రా డైమండ్ చాట్ అంట, అక్కడ ఇంకేంటి చాట్ బండార్ ఉంది ఇక్కడ. దీంట్లో చోలే భటూరి, దహీ పాపడి, ఏమంటారు దహీపూరి, పానీపూరి, పాపడి చాట్, గోబీ 65, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ తినేవాళ్ళు తింటున్నారు. కానీ నేను ఒక రీల్లో చూసింది ఏంటంటే ఇక్కడ పూరి తిన్నాం, మాకు అంత టేస్ట్ నచ్చలేదు అన్నారు. బట్ ఇక్కడ ఏమైనా చూడాలా, ముందుకెళ్ళి ట్రై చేయాలా చూస్తున్నాం నేను మా మమ్మీ. పిల్లలు అయితే ఫుల్ అరుస్తున్నారు, పిల్లలు పెద్దలు అందరూ ఉన్నారు. ఇవి డ్రై ఫ్రూట్స్ షాప్స్ ఉన్నాయి, ఇవన్నీ లైన్ అంతా మొత్తం. మా మమ్మీ ఇక్కడేమో చూస్తుంది. ఇక్కడ పిస్తా హౌస్ హలీమ్, ఇక్కడ నుంచి కొంచెం ఫుడ్ స్టాల్స్ అవన్నీ స్టార్ట్ అయినాయి. బా కనిపించని రష్. అక్కడ కేఫ్ నిలోఫర్ ఉంది. కేఫ్ నిలోఫర్లో ఏమైనా చాయ్ ఎంత ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే రేట్ పెట్టి ఇరా చూద్దాం. చూసి ఇంకా మేము ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటున్నాము. బికాస్ ఎక్కడ చూసినా అవే చికెన్ కర్రీ కుర్తీస్, కలంకారీ 1000 రూపీస్ 4 టాప్స్ అవే ఉంటాయి. అండ్ ఇంకా డ్రెస్ మెటీరియల్స్, క్రాకరీస్, బట్ ద రేట్స్ ఆర్ వెరీ వెరీ హై. సో ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు రండి, ఇంట్రెస్ట్ ఉండి ఓపిక ఉండాలి. ముఖ్యంగా ఓపిక ఉంటే మంచిగా అవుతుంది. ఇక్కడ ఫుడ్ దగ్గర అంత ఇట్లా డెకరేషన్ చేసిండ్రు, స్వీట్ కార్న్, కరాచీ హౌస్ అంట అక్కడ బట్టలది. ఇంకా మేము ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. Thanks for watching. Hope you like it. Please do subscribe to my channel and give a thumbs up. మీకు ఎలా అనిపిస్తున్నాయి నా వీడియోస్ అవి కూడా చెప్పండి. షార్ట్స్ కూడా పెడతా నుమాయిష్వి. Thanks for watching. Bye bye.